2024, 25కు సంబంధించినటువంటి సంస్కృతానికి సంబంధించిన ఇంపార్టెంట్ క్వెషన్స్‌ని, మోడల్ పేపర్‌ని మీకు ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోని మీ మిత్రులకు షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. దీనివల్ల మాకు చాలా హెల్ప్ అవుతుంది. అంతేకాకుండా మీకు సంబంధించినటువంటి సిలబస్ మొత్తం కూడా కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తానండి. తప్పకుండా వీక్షిస్తారని ఆశిస్తున్నాను. ఇక కంటెంట్‌లోకి వెళ్ళిపోతే చాలామంది విద్యార్థులు తెలిసి తెలియకుండా చాలా మిస్టేక్ చేస్తారు. అందులో ముఖ్యంగా 1వ రోమను, 2వ రోమను, 3వ రోమను మరియు 14వ రోమను. ఈ 4 రోమన్లు మీరు రాస్తే కంప్లీట్గా తెలుగు రాయాలి, లేదా ఇంగ్లీష్లో రాయాల్సి ఉంటుంది. చాలామంది విద్యార్థులు ఏం చేస్తారంటే 1వ రోమన్కి శ్లోకం రాసిన తర్వాత భావం తెలుగు రాస్తారు, ఎస్ఏస్ ఇంగ్లీష్లో రాస్తారు. ఇది కరెక్ట్ కాదు. దీనివల్ల మార్కులు పోతాయండి. సరే, ఇక ఇంపార్టెంట్ క్వశ్చన్స్కి మనం వెళ్ళిపోతే ఇక్కడ ఫస్ట్ రోమన్లో మనకి 2 శ్లోకాలు ఇస్తున్నారు. ఆ 2 శ్లోకాల్లో మీరు కనుక గమనిస్తే ఇక్కడ సుభాషితాని అని పెట్టానండి. సుభాషితాని అంటే భర్తృహరి సుభాషితాని అనే పాఠ్యభాగానికి సంబంధించినటువంటిది. అయితే ఇందులో మనకి 6 శ్లోకాలు ఉన్నాయి, ఒక శ్లోకం రావటం జరుగుతుంది. అదేవిధంగా మీకు 2వ శ్లోకం నీతి శ్లోకాల్లో ఉన్నటువంటి 6 శ్లోకాల్లో నుంచి ఇవ్వడం జరుగుతుంది. మీరు నీతి శ్లోకాలు కనుక నేర్చుకున్నట్లయితే భర్తృహరి సుభాషితాని అనే పాఠ్యభాగానికి సంబంధించినటువంటి శ్లోకాలను కంప్లీట్గా చాయిస్ కింద విడిచిపెట్టచ్చు. కాబట్టి నీతి శ్లోకాల్లో కంప్లీట్గా 6 శ్లోకాలు నేర్చుకోండి. కవి పరిచయం కూడా సాంస్క్రిట్లో నేర్చుకోండి. నెక్స్ట్ భావం మీరు కొట్టివేతలు లేకుండా అదేవిధంగా మీనింగ్ఫుల్గా రాసేటట్టు ప్రయత్నం చేయండి. నెక్స్ట్ రోమన్ నెంబర్ 2. ఇందులో మనకి పోయిటరీకి సంబంధించినటువంటి సారాంశం ఇవ్వడం జరుగుతుంది, ఎస్సే ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఓల్డ్ పోయిటరీ, మోడర్న్ పోయిటరీ అని 2గా డివైడ్ చేస్తారు. ఓల్డ్ పోయిటరీకి సంబంధించి ఇక్కడ మీరు చూసినటువంటి సారాంశం అంటే ఏమిటివి? దశరథుని యొక్క పశ్చాత్తాపము మరియు మాయావటుహు. మీరు ఈ 2 సారాంశాలు నేర్చుకుంటే ఒక సారాంశం మీకు ఖచ్చితంగా పబ్లిక్ ఎగ్జామ్కి వస్తుంది. అయితే మీరు ఎస్సే రాసేటప్పుడు ఖచ్చితంగా సైడ్ హెడ్డింగ్స్ ఉండాలి సాంస్క్రిట్లో. దాని తర్వాత సాంస్క్రిట్ కొటేషన్స్ కూడా రాస్తే మీకు 5.5 మార్క్ పడే ఛాన్సెస్ ఉంటాయి. మీరు అమరవాణి ప్రశస్తి కూడా ఒకసారి చూసుకోండి ఎస్సే, అంతే. ఎందుకంటే మీరు 99 కోసం ప్రయత్నం చేసేటప్పుడు మ్యాక్సిమం 90% సిలబస్ నేర్చుకోవాలి. ఆ ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ థర్డ్ రోమన్లో మనకి గద్య భాగానికి సంబంధించిన సారాంశం ఇస్తారు. అయితే గద్య భాగంలో కపింజలోపదేశము, భోజస్య ఔదార్యం ఈ 2 సారాంశాల్లో నుంచి ఒక సారాంశం ఇస్తారు. మీరు ఈ 2 జాగ్రత్తగా నేర్చుకోండి. అదేవిధంగా వర్షాపరిదేవనం అనే పాఠ్యభాగానికి సంబంధించిన సారాంశాన్ని కూడా జస్ట్ మీరు చదువుకొని వెళ్ళండి. ఎందుకంటే మీరు టైం ఉంటే వాటిని కూడా రాయడానికి ప్రయత్నం చేయండి. పేపర్ ప్రజెంటేషన్ అప్పుడు మీరు టాపర్ అనేటువంటి విషయం పేపర్ కరెక్షన్ చేసేవారికి అర్థం అవ్వాలి. సో దానికి తగ్గట్టుగా మీరు పేపర్ ప్రజెంటేషన్ చేయగలగాలండి. ఈ 4వ రోమన్లో నాంటెల్కి సంబంధించినటువంటి 6 లెసన్స్ నుంచి 6 క్వశ్చన్స్ ఇస్తారు. అంటే ఒక్కొక్క క్వశ్చన్ ఒక లెసన్ నుంచి ఇవ్వడం జరుగుతుంది. మీరు ఏవైనా సరే 4 లెసన్స్కి సంబంధించినటువంటివి జాగ్రత్తగా నేర్చుకోండి. అందులో ఈజీగా ఉండేటువంటివి ఇక్కడ మీకు ఇచ్చున్నాను. 1, 3, 4, 5 పాఠ్యభాగాలు. కౌటిల్య, భౌపదేవ, త్యాగస్య మహిమ, పరీక్ష. నెక్స్ట్ రెండో విషయం ఏమంటే మీరు పేపర్ ప్రజెంటేషన్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఫుల్ సెంటెన్స్ రాయండి. అంటే అర్థశాస్త్రే పంచదశ అధికరణాన్ని సంతి, ఇది ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్, ఇట్లా రాయాలి. ఓకేనా? మరొక విషయం, మీరు పేపర్ ప్రజెంటేషన్లో ఫస్ట్ రోమన్ రాసిన తర్వాత ఖచ్చితంగా 4th రోమన్ దగ్గర నుంచి స్టార్ట్ చేయండి. ఇది మీకు చాలా ప్లస్ పాయింట్. ఇక 5వ రోమన్లో మనకి పద్య భాగానికి సంబంధించినటువంటి సందర్భాలు ఇవ్వడం జరుగుతుంది. వారు 4 ఇస్తారు, మనం 2టికి ఆన్సర్ చేయాలి. అయితే మీరు స్లో లెర్నర్స్ కనుక అయితే, నాకు సాంస్క్రిట్ రాదు అసలు, నేను పాస్ అయితే చాలు అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే, మీరు మాయావటుహు పాఠ్యభాగానికి సంబంధించిన సారాంశము, అమరవాణి ప్రశస్తికి సంబంధించిన సారాంశం, ఇవి 2 నేర్చుకోండి. మీకు ఖచ్చితంగా ఈ రెండిట్లో నుంచి 2 సందర్భాలు వస్తాయి. మీకు చాలా ఈజీగా ఉంటాయి కూడా.
ఏంది ఇట్లా చెప్తున్నాడు అంటారా? మీకు పాస్ అవ్వడం ఇంపార్టెంట్ అదంతే. నెక్స్ట్ అండి. మిగతా వాళ్ళు 99, 98 కోసం ప్రయత్నం చేసేవాళ్ళైతే 'దశరథుని యొక్క పశ్చాత్తాపం', 'మాయావటు' ఇవి 2 నేర్చుకోండి. ఇవి 2 రాసిన తర్వాత చాయిస్ కింద అక్కడే 'అమరవాణి ప్రశస్తి' కూడా మీరు రాయండి. ఇక ఈ సిక్స్త్ రోమన్‌లో మనకి గద్య భాగానికి సంబంధించిన సందర్భాలు ఇస్తున్నారు. అయితే వారిచ్చేటువంటి 4 సందర్భాల్లో మనకి చాలా ఈజీ అయినటువంటివి ఒకటవ లెసన్ కపింజలోపదేశం, అదేవిధంగా 6వ పాఠ్యభాగం అదే వర్షాపరిదేవనం. అయితే ఇక్కడ నేను 4 వేశానంటే ఎవరైనా ఒకటవ క్వెషను, 4వ క్వెషను టచ్ చేస్తారు అనేటువంటి అభిప్రాయంతో ఇక్కడ నంబర్ 1, 4 వేయటం జరిగింది. ఎందుకనంటే ఇవి కపింజలోపదేశంలో ఒకే క్వెషన్ నేర్చుకొనొస్తే దానికి సంబంధించిన సందర్భం ఇక్కడ అలాగే రాసేయొచ్చు. అదేవిధంగా వర్షాపరిదేవనం అనేటువంటి పాఠ్యభాగం మనకు 6వదైతే 6వ పాఠ్యభాగంలో 4 సందర్భాలు ఒకేలా ఉంటాయి. కవి పరిచయం ఒకటే, భావం ఒకటి మారుతూ ఉంటుంది. అయితే దానినే మీకు ఇక్కడ 4వ క్వెషన్‌గా ఇవ్వడం జరుగుతుంది. మీరు ఆ 4 ఒకటి నేర్చుకొని దాన్ని అట్లాగే యాజ్ ఇట్ ఈజ్‌గా కాపీ పేస్ట్ చేయొచ్చు. మరొక విషయం ఏమంటే చాలామంది క్వెషన్‌నే భావంగా రాస్తే మార్కులు వేస్తారా లేదా అని చెప్పి మెసేజ్‌లు పెడుతున్నారండి. ఒక విషయాన్ని గుర్తించండి. 99 కోసమైతే మీరు రాయొద్దలా. సెవెంత్ రోమన్‌లో మనకి పద్య భాగానికి సంబంధించిన 2 మార్క్స్ క్వెషన్స్ ఇస్తారు. అయితే మీకు ఈజీగా ఉండేటువంటివి అంతేకాకుండా ఎస్సేలో రాయడానికి ఉపయోగపడేటువంటి కొటేషన్స్‌గా ఓకేనా? అవి ఏమేమైనా ఉన్నాయా అంటే ఒకటవ పాఠ్యభాగం 'దశరథుని యొక్క పశ్చాత్తాపం' మరియు 'మాయావటు' ఈ 2 సారాంశాలు నేర్చుకుంటారు కాబట్టి ఈ 2 మార్క్స్ క్వెషన్స్ కూడా నేర్చుకుంటే అక్కడ మనం కొటేషన్స్ రూపంలో రాయడానికి ఉపయోగపడతాయి. ఇవి కాకుండా మనకి ఈజీగా ఉండేటువంటిది ఇంకోటి ఏమిటి అంటే 4వ పాఠ్యభాగం అని ఇచ్చాను. ఎందుకు ఇచ్చానంటే మీరు శ్లోకాలు నేర్చుకున్నప్పుడు 2 శ్లోకాలు 2 మార్క్స్ క్వెషన్‌గా కవర్ అవుతాయి. సో మీకు ఇది చాలా ఈజీగా ఉంటుంది. ఇకపోతే మీరు మూడో లెసన్ గాని, ఐదవ లెసన్ గాని లేదా ఆరో పాఠ్యభాగం కానీ ఈ మూడిట్లో ఏదైనా ఒక లెసన్ చాయిస్ కింద నేర్చుకోవడానికి కూడా ప్రయత్నం చేయండి. ఎయిత్ రోమన్‌లో కూడా మనకి 2 మార్క్స్ క్వెషన్స్ ఇస్తారండి. అయితే వాటిలో నేను ప్రిపేర్ చేసేటువంటి వాటిల్లో 1, 2, 3 పాఠ్యభాగాలు. లేదు అనుకుంటే మీరు ఏవైనా సరే 3 పాఠ్యభాగాలు నేర్చుకోండి. 9వ రోమన్‌లో 2 లెటర్స్ ఇస్తున్నారు. అందులో ఇక్కడ నేను మెన్షన్ చేసినటువంటి 3, 4 లెటర్స్‌లో నుంచి ఖచ్చితంగా ఒక లెటరు సెకండ్ ప్లేస్‌లో వస్తుంది. అయితే మీకు లెటర్స్ ఈ 2 నేను ఎందుకు ప్రిపేర్ చేస్తున్నానంటే ఈ 2 సేమ్‌గా ఉంటే ఒక చిన్న లైన్ మార్చుకుంటే సరిపోతుంది. చాలామంది లెటర్‌లో కూడా తప్పులు చేస్తారండి. మీకు వీటికి సంబంధించినటువంటి ప్రతి ఒక్క ఎక్స్‌ప్లనేషను కింద డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. ఖచ్చితంగా మీరు డిస్క్రిప్షన్ ఓపెన్ చేసి చూడండి ఒకసారి. ఓకేనా? నెక్స్ట్ ఇకపోతే 10థ్ రోమన్ అండి. 10థ్ రోమన్‌లో మనకి శబ్దాలు ఇస్తారు. టెక్స్ట్ బుక్‌లో మనకున్నటువంటి మొత్తం 21 శబ్దాలు. వాటిలో 4 రకాల శబ్దాలు ఉంటాయి మనకి. అయితే ఇక్కడ నేను పుంలింగము, నపుంసకలింగము అని చెప్పి మెన్షన్ చేసి ఉన్నాను. ఈ 8 శబ్దాలనే రాయటానికి ప్రధాన కారణం ఏమిటి అంటే ఈ పుంలింగంలో రామ, శివ, నపుంసకలింగంలో వన, ఫల ఈ 4 శబ్దాలు సేమ్‌గా ఉంటాయండి. తృతీయ భక్తి దగ్గర నుంచి. ఓకేనా? నెక్స్ట్ హరి, రవి, భాను ఈ 3 కూడా సేమ్‌గానే ఉంటాయి. మీరు కొంచెం తేడా గుర్తుపెట్టుకోవాలి. హరి, రవికి ఈ స్థానంలో యా వస్తుంది. అదేవిధంగా భాను శబ్దానికి ఊ స్థానంలో వా వస్తుంది. అంతేనండి. ఇంకేం తేడా ఉండదు. వారి శబ్దం ఒక్కటి డిఫరెంట్. బట్ ఈజీయే. మీకు ఈ 8 శబ్దాలు నేర్చుకుంటే 2 పబ్లిక్ ఎగ్జామ్‌కి వస్తాయి. అయితే మీరు ఇవన్నీ రాస్తారండి. ప్రథమ భక్తి, ద్వితీయ భక్తి ఇవన్నీ రాస్తారు. మీరు చేసే మిస్టేక్ ఏంట్రా అంటే పైన ఇంట్రడక్షన్ రాయరు. చాలామంది దీనివల్ల మార్కులు పోగొట్టుకుంటూ ఉంటారు. కాబట్టి కొంచెం జాగ్రత్త. నెక్స్ట్ మీకు 11థ్ రోమన్ అండి. ఈ 11థ్ రోమన్‌లో మనకి ఖచ్చితంగా ప్రెజెంట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్, పాస్ట్ టెన్స్ ఈ మూడిట్లో నుంచి 2 ఇస్తారండి. సమ్‌టైమ్స్ అంటే రేర్ కేసెస్‌లో ఈ మూడిట్లో నుంచి ఒకటే వస్తుంది. కాబట్టి మీరు 99 కోసం ప్రయత్నం చేసేటువంటి వారు ఎవరైనా సరే ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి ధాతువుకు సంబంధించినటువంటి 5 రకాలు నేర్చుకోండి. దీనివల్ల మీకు 99 మార్క్స్ వచ్చేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. పోగొట్టుకోవద్దండి దయచేసి. ఓకేనా? ఎవరో చెప్పారు. ఇప్పుడు నేనే చెప్తా. ఆ 3 నేర్చుకుంటే 2 వస్తాయి ఖచ్చితంగా అని. ప్రెజెంట్, ఫ్యూచర్, పాస్ట్. ఒకవేళ రాకపోతే నష్టపోయేది ఎవరు? నువ్వు. కాబట్టి జాగ్రత్త.
12th రోమన్, 13th రోమన్ ఈ రెండిట్లో మనకు వచ్చేటువంటివి సందులు. మనకి టెక్స్ట్ బుక్‌లో ఉన్నవే 6 సందులండి. కాబట్టి వారు ఇచ్చేటువంటివి కూడా 6 ఎగ్జాంపుల్స్. ఒక్కొక్క సంధి నుంచి ఒక్కొక్క ఎగ్జాంపుల్. అయితే ఇక్కడున్న వాటిలో మీకు బాగా ఈజీ అయినటువంటివి ఏంటి? తక్కువ ఎగ్జాంపుల్స్ ఉన్నటువంటివి ఏంటి? ఇది మీరు ముందు గుర్తించాలి. వాటిలో మీకు ఈజీగా ఉండేటువంటి వాటిలో ఫస్ట్ పాయింట్ మీకు గుర్తుండేది 6th సంధి, పూర్వరూప సంధి. చాలా ఈజీ ప్రాసెస్. నెక్స్ట్ 5వ సంధి, ఐవాయావ సంధి. ఇది మీకు 4 ఎగ్జాంపుల్స్. ఇక మిగతా వాటన్నిటితో పోలిస్తే సవర్ణదీర్ఘ సంధి మీకు ఈజీగా ఉంటుంది. లేదా తక్కువ ఎగ్జాంపుల్స్ అంటే వృద్ధి సంధి 8 మాత్రమే ఉంటాయి. సో ఈ విధంగా మీరు చూసుకుంటే 3, 5, 6 నాకు తెలిసి బెస్ట్. నెక్స్ట్ సవర్ణదీర్ఘ సంధి అనేటువంటిది నీ వర్షన్‌లో నీకు కరెక్ట్. కానీ సంధి పేరు రాయడంలో నువ్వు తప్పు రాస్తావు. ఇది 100% నేను చెప్తున్నా. అందుకని నేను చెప్తున్నాను 3, 5, 6 ఎగ్జాంపుల్స్‌కి సంబంధించినటువంటి ఈ సందులు నేర్చుకోండి. వీటిని జాగ్రత్తగా ప్రెజెంటేషన్ చేయండి. 12th రోమన్ అయినా అదే, 13th రోమన్ అయినా అదే. అయితే మీరు చేసే మిస్టేక్ ఇక్కడ ఇంకొకటి కూడా ఉందండి. సంధి పేరు రాయరండి చాలామంది. నేను ఈ రోజుకి నా స్టూడెంట్స్‌కి చెప్తూనే ఉంటాను. విడదీసి రాసి సంధి పేరు రాయాలి ఖచ్చితంగా అని. కానీ వాళ్ళేం చేస్తారంటే విడదీసి వదిలేస్తారు. లేదా కలిపి సంధి పేరు రాయాలంటే కలిపేసి వదిలేస్తారు సంధి పేరు. సో దీనివల్ల నీకు ఎన్ని మార్కులు లెస్ అవుతున్నాయి? సింపుల్‌గా 6 మార్క్స్ లెస్ అవుతాయి. సో కొంచెం జాగ్రత్త వహించండి వీటి విషయాల్లో. నేను చెప్పేవన్నీ మీకు బోర్ కొట్టొచ్చు. కానీ తప్పదండి. మనకు మార్కులు కావాలి. ఇక మనకి కష్టమైన టాపిక్ ఏంట్రా అంటే 14, 15, 16 రోమన్లు. ఏంటివి కష్టం అని అంటున్నారనుకుంటారా? నిజమేనండి. వీటికి చాయిస్ ఉండదండి. అది మీకు మెయిన్ డ్రాబ్యాక్. ఇప్పుడు 14th రోమన్‌లో మీరు చేసే మిస్టేక్స్ ఏందిరా అంటే ఫస్ట్ పదం త్వం ఉంటే మీరు అని రాసేస్తారు. ఇంగ్లీష్‌లో యు అంటే నీవు అని అర్థం. దాన్నే బహువచనంలో యు ఆర్ అనే పదంతోనో లేకపోతే యు అనే దాంతోనో మనం కొట్టేస్తాం, రాసేస్తామండి. బట్ ఇక్కడ సాంస్క్రిట్‌లో నీవు, మీరు అనేటువంటి దాన్ని వేర్వేరు పదాలతో చెప్తాం మనం. కాబట్టి ఇవి రాసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. చివర ఉండేటువంటి క్రియాపదం అది ప్రెజెంట్ టెన్సా, ఫ్యూచర్ టెన్సా, పాస్ట్ టెన్సా అనేటువంటి దాన్ని తెలియజేస్తుంది. మీరు వీటిని రాయడంలో కూడా జాగ్రత్త వహించండి. ఎందుకంటే ఒక్క మార్కు పైన పోయినట్టే. ఓకేనా? నెక్స్ట్ ఒకవేళ మీకు 2 ఆన్సర్స్ గుర్తొచ్చినాయి. 2 రాయండి. ఏది కరెక్ట్ అయితే దానికి మార్కులు వేస్తారు. ఓకేనా? అట్లా అని చెప్పి అన్నిటికీ 2 ఆన్సర్స్ రాయొద్దండి. అది కరెక్ట్ కాదు. బట్ ఎక్కడైనా 1 అరా. నెక్స్ట్ 15th రోమన్‌లో 1 మార్క్ క్వెషన్స్ ఫ్రమ్ పోయట్రీ. ఇక్కడ మీరు కనుక గమనిస్తే ఖచ్చితంగా 6 లెసన్స్ నేర్చుకోవాల్సిందే. వారు ఎక్కడైనా కానీ 5 క్వెషన్స్ ఇవ్వడం జరుగుతుంది. అంటే 5 లెసన్స్ నుంచి క్వెషన్స్ ఇస్తారు. ఒక లెసన్ చాయిస్ కింద వాళ్ళే వదిలేస్తారనమాట. ఓకేనా? అదేవిధంగా 16th రోమన్ అండి. మనకి 6 లెసన్స్ ఉన్నాయి. అక్కడ కూడా 16th రోమన్‌లో 5 క్వెషన్స్ ఇవ్వడం జరుగుతుంది. కానీ మీరు ఖచ్చితంగా 6 లెసన్స్ నేర్చుకోవాల్సిందే. ఓకేనా? ఇకపోతే మీ అందరికీ నేను చెప్పే విషయం ఏందిరా అంటే మీకు పేపర్ ప్రెజెంటేషన్ చాలా ఇంపార్టెంట్. ఆ పేపర్ ప్రెజెంటేషన్‌కి సంబంధించిన వీడియో కూడా డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. మీరు తప్పకుండా వీక్షించండి. ఒకసారి మీకు మీరు ఎక్కడ తప్పు చేస్తున్నారో మీకు తెలుస్తుంది. మీ ప్రాబ్లమ్ మీకు తెలిస్తే దాన్ని రెక్టిఫై చేసుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఓకేనా? మీకు ఏ సందేహం ఉన్నా సరే మెసేజ్ పెట్టండి. ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.